మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. గోపీచంద్ గారి సినిమా గురించిన వివరాలు మాట్లాడేసుకుందాం. ఎలా స్టార్ట్ అయింది సినిమా అంటే, గతంలో గోపీచంద్ గారితో సినిమా చేయాలనుకున్నాను, చివరిలో మిస్ అయింది. విశ్వం సినిమాకి సంబంధించి ముందుగా కొన్ని పాయింట్స్ చెప్పాను, పైకి బాగుందన్నారు కానీ సంతృప్తిగా లేరు అనేటువంటి విషయం అర్థం చేసుకున్నాను. నా నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి టైం పట్టింది. డెవలప్ చేసిన స్టోరీని చెప్పిన తర్వాత నచ్చింది అన్నారు. ప్రేక్షకులు నా నుంచి కామెడీ ఆశిస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలస్యమైనా కూడా స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకున్నాను అని చెప్పి, ఆలోగా మరో సినిమా చేసుకోమని చెప్పి గోపీచంద్ గారికి చెప్పాను అని చెప్పి, గోపీచంద్ గారు రణం సినిమా నాకు చాలా ఇష్టమైనటువంటి సినిమా, అప్పుడే గోపీచంద్ గారికి ఫోన్ చేసి మనం ఓ సినిమా చేద్దామని చెప్పాను. ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది అండ్ ఈ సినిమాలో గోపి గారు కొత్తగా కనిపిస్తారు అని చెప్పి విశ్వం సినిమా గురించి మన శ్రీను వైట్ల గారు చెప్పడం జరిగింది. గోపీచంద్ గారు హీరోగా, శ్రీను వైట్ల గారు తెరకెక్కిస్తున్నటువంటి విశ్వం, కావ్య తాపర్ హీరోయిన్, October 11th మన ముందుకు రాబోతుందన్నమాట. అయితే మరి ప్రమోషన్స్ లో భాగంగా సినిమా టీం వారు హైదరాబాద్ లో టీజర్ లాంచ్ ని అద్భుతంగా చేసుకున్నారు. అండ్ గోపీచంద్ గారు అంటారు, శ్రీను వైట్ల గారు దర్శకత్వంలో నటించేటువంటి అవకాశం వదులుకోకూడదని చెప్పి ఫిక్స్ అయ్యాను, కానీ ఆయన చెప్పిన కథకు ఇంకా మెరుగులు కావాలి అంటే నేనే ఇబ్బంది పెట్టాను, అందుకు నన్ను తిట్టుకున్నారేమో అని చెప్పి నవ్వుతూ ఆయన కూడా చెప్పడం జరిగింది. సో దేశంలో ఉన్నటువంటి ఒక సమస్యను టచ్ చేస్తూ కమర్షియల్ యాంగిల్ లో సినిమాను రూపొందించారట. ఇలాంటి కాంటెంట్ ను నేను ఎప్పుడు డీల్ చేయలేదు, సీరియస్ థీమ్ ని కొంచెం ఎంటర్టైనింగ్ గా చూపించాలనుకున్నాను. గతంలో నేను తెరకెక్కించినటువంటి దూకుడు సినిమాది సీరియస్ స్టోరీ, దానికి ఈ విశ్వం సినిమాకి ఎలాంటి సంబంధం అయితే లేదు, ఇది కొత్త థీమ్ అని చెప్పి శ్రీను వైట్ల గారు చెప్పడం జరిగింది.